ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీ చక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ విధియ మంగళవారం ఈరోజు రాత్రి 8:31 వరకు తదుపరి తదియ కృత్తికా నక్షత్రం రాత్రి 9:50 వరకు అమృత గడియలు రాత్రి 7:35 నుండి 9:05 వరకు వర్జం ఉదయం 10:41 నుండి 12:10 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:01 వరకు తిరిగి రాత్రి 10:48 నుండి 11:33 వరకు ఈరోజు సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 ముఖ్యంగా ఈరోజు విధియ మంగళవారము కృత్తిక నక్షత్రం. ఈరోజు విధి అంటేనే శుభతిథి అని అర్థం. చంద్ర దర్శనం కూడా అంటూ ఉంటారు. ఈరోజు చంద్రుని నమస్కారం చేసుకోవడం ద్వారా మనసు ప్రశాంతమైన నిర్ణయముల ద్వారా ఆలోచన విధానం ద్వారా పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం లభిస్తుంది. మనోకారకుడు చంద్రుడు కాబట్టి ఈరోజు అవకాశం ఉన్నటువంటి వారు ఈరోజు అంగారకుడికి క్షీరాభిషేకం గావించుట లేదు బ్రహ్మసూత్రములైనటువంటి పరమేశ్వరుని ఈరోజు రుద్రాభిషేకం గావించడం చాలా ప్రధానమని తెలియజేస్తూ ఈ యొక్క మంగళకరుడు శుభకరుడైనటువంటి మంగళవారం రోజు కుజునికి సంబంధించినటువంటి దానం రూపంలో దానంగాన్ని సమర్పించినా కూడా పరిపూర్ణమైన ఆయురారోగ్యములు తప్పక పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు అదృష్టమైన సంఖ్యగా 3వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ ఏదైనా ఒక క్షేత్రం నందు కొంచెం బియ్యము కందిపప్పు దానంగా సమర్పించి సంపూర్ణమైన ఆయురారోగ్యములు పొందుతారని అవకాశం ఉన్నటువంటి వారు అంగారక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకొని పరిపూర్ణమైన వివాహ ప్రతిబంధక దోషము తొలగించుకొని శుభవార్తలు శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని పట్టుదలతోటి కృషితోటి జాగ్రత్తగా ఉండి ఒక మంచి శుభ ఫలితాలు పొందాలని మాతృదేవో భవ పితృదేవో భవ తల్లిదండ్రులను గౌరవించి వారి యొక్క ఆశీస్సుల ద్వారా గురు కృప ద్వారా విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ ముఖ్యంగా రేపు అక్షయ తృతీయ కాబట్టి అక్షయ తృతీయ బంగారం కొనేదానికి సువర్ణం అనేది చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే అది ఎప్పుడైతే మనకు లభిస్తుందో దాని ద్వారా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. అంటే వద్దని నేను చెప్పట్లేదు, కానీ దాని మీద అత్యాశ కన్నా కూడా పెద్దల యొక్క దివ్య ఆశీస్సుల ద్వారా పరశురామ జయంతి బసవేశ్వర జయంతి అట్లాగే లక్ష్మీనారాయణ పూజ గౌరీ పూజ అట్లాగే పెద్దలను జ్ఞప్తి తెచ్చుకొని వారి పేరు మీద ఏదైనా దివ్యక్షేత్రంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుట ఇట్లా అనేక రకాలు క్షయము కానది అక్షయము కాబట్టి తద్వారా ఈరోజు మనం చేసే మంచి పనుల వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి ముఖ్యంగా రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి రాబోతున్నది ఎండాకాలం కాబట్టి ఈ యొక్క ఎండాకాల సమయంలో అక్షయ తృతీయ రోజు రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి పూర్ణ కుంభదానం ఉదక కుంభదానం కూడా అంటూ ఉంటారు. దానం సమర్పించి పెద్దలకి ఈ యొక్క పాదరక్షలు కానీ చిత్రం కానీ విసనకర్రలు కానీ ఇటువంటివి కూడా దాని రూపంలో సమర్పించి వారికి దివ్య ఆశీస్సుల ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని గౌరీదేవి యొక్క అనుగ్రహం ద్వారా సుమంగళ యోగము సౌభాగ్య సిద్ధి పొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ పూర్వపు చరిత్రల గురించి శాస్త్రం గురించి తప్పకుండా తెలుసుకొని పిల్లలకి తెలియజేసి వారికి మంచి భవిష్యత్తుకి శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియాయు శైవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహ ఆయుష్మాన్ భవ.